ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసు వేసినందుకు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఆయన తరపున వాదించినటువంటి సుధాకర్ రెడ్డి గారు లాయర్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మొత్తం కూడా ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చినటువంటి కేసు ఇది. ఓటుకు కోట్లు కేసులో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అనేటటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వాయిస్ నాది కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా డినై చేయలేదు, ప్రకటించలేదు. నాది కాదు అనేటటువంటిది ఆయన చెప్పలేదు, అంగీకరించారు ఆయన ఆ వాయిస్ తనదే అనేటటువంటి. కాకపోతే ఏంటంటే ఒక చట్టపరంగా లేకపోతే కేసులోకి సంబంధించినటువంటి తన పేరు రాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బుక్ అయినా సరే చంద్రబాబు గారి పేరు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయారో అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు మాత్రమే కాదు, మా ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుగోలు చేసి మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారనేటటువంటి తీవ్రమైనటువంటి విమర్శ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఛార్జ్షీట్ అనేటటువంటిది అదేదో సీక్రెట్ లాగా, ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉందా లేదా, ఆయన అసలు ముద్దాయిగా ఉన్నారా లేదా అనేటటువంటిది బయట ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా. వీళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి రాజీ వల్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గోదావరి పైన ప్రాజెక్టులు కడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు. ఇది కేసు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి తలరాతనైతే మార్చలేదు, కానీ ఏపీ ప్రజల తలరాతను మార్చినటువంటి కేసు. ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడానికి ఉపయోగపడినటువంటి కేసు. అటు కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా గోదావరి కృష్ణాలకు సంబంధించినటువంటి నీళ్ళన్నింటినీ కూడా మేమే పట్టుకుపోతాం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ని ఆగమేఘాల మీద ఇవాళ ఒక 10 ఏళ్ల పాటు ఒక ఉమ్మడి రాజధానిగా ఉంచుకోవాల్సినటువంటి హైదరాబాద్ని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఎందుకు ఉంచుకోవాలని చెప్పింది కేంద్రం? పునర్విభజన చట్టంలో ఎందుకు చెప్పారు? అక్కడ రాజధాని లేదు, అక్కడ ఏమీ నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక 10 ఏళ్లు హైదరాబాద్ కేంద్రంగా ఉంచుకోవాలని చెప్తే పెట్టేబేడా సర్దుకొని తనే కాదు తనతో పాటు మొత్తం యంత్రాంగాన్ని అంతా సర్దుకునేటటువంటి పరిస్థితి కల్పించింది చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు వల్లనే. ఈ కేసు జరిగిన తర్వాతనే దాదాపుగా ఇవాళ జీవోలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని విడుదల చేసేటటువంటి ఏ జీవో పైన సరే విచారణ చేసేటటువంటి హక్కు తెలంగాణ కోర్టులకి తెలంగాణకు సంబంధించినటువంటి ఏసీబీకి ఉంటుంది అని తేలిన తర్వాత ఈ కేసు బయటపడిన తర్వాత తక్షణమైన సెక్రటేరియట్ మొత్తం కూడా తరలించేటటువంటి పని పెట్టారు. ఇవాళ దాని ఫలితం ఎలా ఉందో చూస్తున్నాం. పాలన అనేటటువంటిది కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ కాదు, అటు అమరావతిలో సెక్రటేరియట్ పూర్తి కాలేదు కనుక అన్ని రకాలుగా ఏపీ ప్రజల్ని చుట్టుముట్టినటువంటి కేసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేకపోవచ్చు, ఆయన సేఫ్గా ఉండొచ్చు, ఆయన ఛార్జ్షీట్లో లేకుండా ముద్దాయిగా లేకుండా కేసీఆర్ చాటునో మోడీ గారి చాటునో దాక్కోవచ్చు. కానీ ఇవాళ ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి నానా తిప్పలు పెడుతున్నటువంటి కేసు, వాళ్ళ ఎఫెక్ట్ అవుతున్నటువంటి కేసు. పాలనా పరంగా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి తాకట్టు పరంగా నీటి వనరులు కృష్ణా గోదావరి నీళ్లు రానటువంటి పరిస్థితి, ఇదంతటి ముడిపడి ఉన్నటువంటి కేసు. అంత తీవ్రమైనటువంటి కేసుని ఈ రోజున మొత్తం కూడా ఒక మేనేజ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిలబడి ఇవాళ అందులో ఉన్నటువంటి వాయిస్ అనేటటువంటిది చంద్రబాబు గారిదే అని చెప్పి ఇవాళ ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది చేయాల్సిన పని ఎవరు? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పని చేయాలి, కానీ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళగొట్టేసాం, హైదరాబాద్లో ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాం కనుక ఈ కేసుని ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటి పద్ధతిలో నీరుగార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. చేసినప్పుడు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒక రిపోర్టును కూడా ఆధారంగా కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఈ వాయిస్లో ఉన్నది బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడుతూ మా వాళ్ళంతా బ్రీఫ్ చేశారు, మీకు సంబంధించింది అంతా మేము చూసుకుంటామని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో స్టీఫెన్సన్ అనేటువంటి ఆయనకి ఒక ప్రలోభాలకి గురి చేయడం అనేటటువంటి దాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేశాడు అనేటటువంటి ఆధారాలతో నిరూపితమైంది. ఇది ఇవాళ కీలకమైనటువంటి విషయం. ఒక రిపోర్ట్ అనేటటువంటిది ఒక అధికారికంగా అందులో మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారే అనేటటువంటి ఒక రిపోర్టు ఇవాళ కీలకంగా ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చేర్చాల్సింది అనేటటువంటిది అభిప్రాయపడింది. అందువల్ల విచారణ జరిపి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కనుక ఆ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదికను కూడా పూర్తి చేసి ఆయన ముద్దాయిగా చేర్చాలనేటటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు డైరెక్షన్లో చంద్రబాబు గారు నిలబడే ఉన్నారు. కానీ ఆయన కనీసం ఒక నైతికంగా ఈ రోజున ఆయన స్వరం అనేటటువంటిది, ఆయన ఆడియో టేపుల్లో ఉన్నటువంటిది ఆయన గొంత కాదా అనేటటువంటిది పరీక్షలకు వెళ్లాల్సి వస్తుంది తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుగా వేసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా ఒక తప్పించుకునే తత్వం, ఒక కుట్ర మనస్తత్వమే చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆరోపణ చేసిన వెంటనే మా ఫోన్ ట్యాపింగ్లు చేశారన్నారు, సెక్షన్ 8 అన్నారు. అంటే తన బాధ ప్రపంచం బాధ అన్నట్టు, తనకు నొప్పి కలిగితే ఏపీ ప్రజలందరికీ నొప్పి కలగాలన్నట్టుగా ఆ రోజు మాట్లాడారు. సెక్షన్ 8 గురించి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రాణవాయువు లాంటి ఏ ఇష్యూ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఆయన కేసు వచ్చినప్పుడు మాత్రం
దాన్ని ఒక కేంద్రం దగ్గర పెద్ద ఇష్యూగా తీసుకెళ్లారు, మాట్లాడారు. చివరికి ఇద్దరు కూడా కేసీఆర్ గారు చంద్రబాబు గారు రాజీ పడ్డారు. ఈ రాజీ పడ్డంలో అనేక మంది పెద్దల పాత్ర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దల దాకా అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి పెట్టారు. ఇవాళ ఒక పార్లమెంట్లో ఇట్లాంటి కేసులు ఒక ప్రకంపనలు సృష్టించినాయి, ప్రభుత్వాలనే పడగొట్టినాయి. ఒక ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేటటువంటి ఒక డబ్బులు వెరవేసి కోట్ల రూపాయలు వెరవేసి ఎమ్మెల్యేలను కొనుక్కుని ఒక ప్రభుత్వాన్ని పడదోయటం అనో లేకపోతే మరొకటనో చేస్తే అదొక తీవ్రమైనటువంటి నేరం ఈ దేశంలో. దానికి సంబంధించి పార్లమెంట్లో అనేక సార్లు ప్రభుత్వాలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అందరూ కలిసి కాపాడారు. కానీ ఈ రోజున కోర్టు ముందుకు కొన్ని వాస్తవాలు తీసుకొచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసు విషయంలో ముందు ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చేర్చాల్సిందే అనేటటువంటిది ఈ రోజు అభిప్రాయపడినటువంటి విషయం మనం కళ్ళ ముందు కనపడుతోంది. కనుక నైతికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనర్హులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడానికి. ఎందుకంటే ఇంతకు ముందే ఆయన చాలా మాట్లాడారు. ఇప్పటికీ కూడా మేము అడుగుతున్నది ఆ గొంతు నాది కాదనేది ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని అడ్మిట్ చేశారు, ఆయన ఒప్పుకున్నారు. ఆ గొంతు నాదే అనేటటువంటి ఒప్పుకున్నారు. మీరు నేరం చేసినటువంటి మనిషిలాగా ఇవాళ ప్రజల ముందు ఉన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేటటువంటిది, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం అనేటటువంటిది మీకు నేరంగా కనిపించలేదా? ఎవరైనా అడగండి, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద నేరం. అతిపెద్ద నేరానికి పాల్పడి ఇప్పటిదాకా తప్పించుకున్నందుకు ఇప్పటికైనా సరే సిగ్గుపడి ఇక మళ్ళీ స్టేలు తెచ్చుకోవడము లేకపోతే ఈ కేసు నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా ఒక నిజాయితీ కలిగినటువంటి నిఖార్సైనటువంటి పొలిటీషియన్ అయితే మీరు ఖచ్చితంగా ముందు రాజీనామా చేసి మిగతా స్టేల్ జోలికి వెళ్ళండి. ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారి నైజం ఎంత బాగా బయటపడుతుందో కేసీఆర్ గారి నైజం కూడా అంతే బయటపడుతుంది. ఒక కేసుకు సంబంధించినటువంటి అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి స్వర నమూనా చేయించిందా లేదా తెలంగాణ ప్రభుత్వం? చేయించకపోతే అది పెద్ద నేరం కదా. ఇవాళ మీరు అందరినీ కూడా కేసులో సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన వాళ్ళని చేశారు, జైలుకు పంపించిన వాళ్ళని పంపించారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎవరిని ఎలా చేయాలో అలా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం గొంతు అనేటటువంటిది కూడా ఎందుకు టెస్ట్ చేయించలేదు? ఎందుకంత లాలూచి పడాల్సి వచ్చినటువంటిది అవసరం ఏర్పడింది? కనుక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ముద్దాయిగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. తన చేతుల్లో ఉన్నటువంటి కేసులో ఇవాళ చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులు చేయలేదంటే ఏమి అడ్డం పడుతున్నాయి అనేటటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఈ కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందా లేదా అనేటటువంటిది ఈరోజు మేము ఏం ఆశిస్తున్నాం అనే దానికంటే కూడా ప్రజలకి ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అడ్డదిడ్డమైన దారులన్నీ తొక్కి తప్పించుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించినప్పుడు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెప్తారు.